వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్ విత్ మంజరి. లాస్ట్ టైం నేను అప్పడాల పిండి అని చెప్పాను. అప్పడాల పిండి చాలా మందికి తెలియదు అని చెప్పేసి అడిగారు. ఏంటంటే పెసరపప్పును మిరపకాయలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఇక్కడ వాణి స్వీట్స్ అని బందర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టారు. చాలా ఫేమస్ వాణి స్వీట్స్లో అప్పడాల పిండి, అప్పడాల ముద్దలు, ఆ తర్వాత చాలా కారపొళ్ళు, అసలు బొబ్బట్లు, అదంతా లోపల కోవా ఉన్న బొబ్బట్లు, అదేంటంటే లైవ్ కౌంటర్ మీద వస్తాయి అన్నీ. అసలు చాలా బాగుంటాయి, అక్కడ తెప్పించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవాళ కూడా నేను దోశ ఏంటంటే ఈ మధ్యన నేను మినపట్టు ఏం చేస్తున్నానంటే పొట్టుతో పాటు రుబ్బిచ్చేసేసి దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి, ఇప్పుడు ఏంటంటే జాక్ ఫ్రూట్ పౌడరు, ఆ తర్వాత కొంచెం శనగపిండి, ఆ తర్వాత ఈ మధ్య ఇవాళే ట్రై చేస్తున్నాను మిరపకాయల బదులు కొంచెం అదేమంటారు ఈ కారం మిరపపళ్ళ కారం వేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. నేను రోజు పెసరపప్పు దేవుడికి పెడతాను, సో ఏదో రకంగా తింటాను. సో ఇవాళ పెసరపప్పు కూడా వేద్దామని చెప్పేసి అని అనుకున్నాను. సో లెట్ us స్టార్ట్. ఇందులో జాక్ ఫ్రూట్ ఇదే ఉంది, శనగపిండి. సో ఇందులో కొంచెం నీళ్ళు పోసి కలుపుకొని, తర్వాత అది కలిపేలోపు ఇలా పెసరపప్పు, కొత్తిమీర, మిరప, ఉల్లిపాయ, ఆ తర్వాత గ్రీన్ కూడా ప్రతిసారి నేను దాంట్లో ఈ ములగాకు పొడి మాత్రం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి కాల్షియము అవన్నీ బాగా వస్తాయన్నమాట. సో అది కాల్షియం కూడా పెడదామని చెప్పేసి అని అనుకున్నాను. సో కొంచెం, ఎందుకంటే ఇవన్నీ వేసేస్తే ఇంక మనకి చట్నీ కూడా లేకుండా అయిపోద్దని నా ఉద్దేశం. చట్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ చట్నీ లేకుండా కూడా అయిపోద్ది అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఉప్పు, ఈ రెండు కలిసిపోయి ఉంటాయి. సో ఇది రెండు కలుపుతున్నాను. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తున్నాను. ఇంతకు ముందరే వేడి చేసి పెట్టాను. కొంచెం మూత పెట్టాలి. సరే, ఇవాళ నిన్న మా అక్క ఒక పచ్చడి పంపించింది అనమాట. ఏంటంటే పుదీనా, కొత్తిమీర, ఆ తర్వాత మా అక్క ఏది చేసినా కానీ పచ్చడిలో ఉసిరికాయ వాడుద్ది. తన చింతపండులో కంటే ఉసిరికాయ విటమిన్ సి అది ఎక్కువ ఉందని చెప్పేసి అక్క విటమిన్ సితో ఉన్న పచ్చడి వాడుద్ది అనమాట. సో అది నేను కూడా ఈ మధ్యనే ట్రై చేస్తున్నాను. బాగుంటా ఉంది, ఎందుకంటే మనం కావాలని విటమిన్ సి తీసుకోము. సో అది ఇంక్లూడ్ చేసుకుంటే మన ఫుడ్లో విటమిన్ సి కూడా వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. సో చాలా తొందరగానే అయిపోద్ది. సన్న మంటతోటి చేస్తే కొంచెం తొందరగా
అంత ఇదిగా ఉంటుంది. క్రిస్పీగా కావాలంటే కొంచెం పల్చగా వేసుకోవాలి. సో అది ఇంకా లాస్ట్ టైంది ట్రై చేశారేమో అని అనుకుంటున్నాను. కానీ అదే ఫస్ట్ దోశలు, ఆ తర్వాత ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటాను. సో వీక్లీయో 10 డేస్కి ఒకసారి ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు ట్రై చేసి ఏ సంగతి మాకు కమెంట్స్ రూపంలో చూపించండి. కొంచెం సేపటి అది మీకు ఛానల్ నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో రకరకాలుగా హెల్తీ ఫుడ్, అందరికీ హెల్త్, ఇవన్నీ అన్నమాట నా కాన్సెప్ట్స్. చిన్నప్పటి నుంచి అంతే, పిల్లలకు కూడా అలాగే పెట్టేదాన్ని. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మనము బీట్రూట్ తినడానికి అంత ఇష్టపడరు. సో బీట్రూట్ ముందర కూరేసి ఫస్ట్ నానబెట్టి కూరేసి ఆ తర్వాత అందులో మన అరటిపళ్ళు, ఆ తర్వాత అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, తేనె, ఇవన్నీ కలిపి రోజు ఇస్తే కొంచెం కొంచెం అయినా కానీ ఆ రక్తం పడుద్ది, బాగా హెల్తీగా ఉంటారని నా ఉద్దేశం. సో పిల్లలకి ఈసారి అదనమాట చిట్కా. సో ఇది అయిపోయింది. అదండి ఇవాళ నా రెసిపీ. అదంతా అక్క పంపిన పచ్చడితోటి వాళ్ళు తిందాం అనుకుంటున్నాను. జై గురుదేవ్.